గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవర్ కంప్యూటర్స్. ఈరోజు నేను సి లాంగ్వేజ్లో టోకెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో పూర్తిగా జాగ్రత్తగా చూడండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో బీటెక్ వాళ్ళైనా సరే, డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్, తర్వాత వచ్చేసి బీసీఏ వాళ్ళకి ఎవరికైనా సరే ఇది చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. ఓకే, సో లాస్ట్ వీడియో అయితే నేను ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ చెప్పాను, ఇప్పుడు టోకెన్స్ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో టోకెన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ టోకెన్? టోకెన్ అంటే ఏంటి అంటే ఏం చెప్పొచ్చు అంటే, మనం నార్మల్గా సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ అనేవి రాసుకుంటాము. నిన్న వీడియోలో చెప్పాను, సింపుల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ ప్రోగ్రామ్లు కావచ్చు. ఆ ప్రోగ్రాంలో ఏదైనా సరే ఒక పార్ట్ని, ఒక చిన్న పార్ట్ ఏదైనా కానివ్వండి ప్రోగ్రాంలో, దాన్ని ఏమంటాము అంటే టోకెన్ అంటాం. సో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే, స్మాలెస్ట్ ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ టోకెన్. సో ఒక చిన్న ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాంలో ఒక స్మాలెస్ట్ ఇండివిజువల్ పార్ట్ మనం ఏమంటాము అంటే టోకెన్ అని అంటాము. అయితే ఈ టోకెన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, మొత్తం వచ్చేసి సి లాంగ్వేజ్లో 6 రకాలైన టోకెన్స్ ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయంటే ఒక్కసారి చూద్దాము. సో చూడండి, టోకెన్స్ అనేవి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్, ఆపరేటర్స్. మొత్తం వచ్చేసి 6 రకాలుగా ఉన్నాయన్నమాట. సో సి లాంగ్వేజ్లో టోకెన్స్ వచ్చేసి మొత్తం 6 టైప్స్ ఉన్నాయి. అవి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్, ఆపరేటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కీవర్డ్స్ అంటే ఏంటి? సో కీవర్డ్స్ అంటే ఏంటి అంటే, నార్మల్గా మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాసుకుంటామని చెప్పాను, సింపుల్ ఆర్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రాంలో ఏదైనా సరే, ప్రోగ్రాంలో రాసే ఏ వర్డ్ అయినా సరే అయితే కీవర్డ్ అయినా అవ్వాలి, లేదంటే ఐడెంటిఫైయర్ అయినా అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీగా అవుతుంది. సో ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ క్లాసిఫైడ్ ఎయిదర్ ఏ కీవర్డ్ ఆర్ యాన్ ఐడెంటిఫైయర్. సో అయితే కీవర్డ్ అయినా అవ్వాలి, లేదంటే ఐడెంటిఫైయర్ అయినా అవ్వాలి. ఆల్ కీవర్డ్స్ హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్. ఈ కీవర్డ్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఫిక్స్డ్ మీనింగ్ అనమాట. అండ్ దీస్ మీనింగ్స్ కెనాట్ బి చేంజ్డ్. ఇలాంటి మీనింగ్స్ని మనం చేంజ్ చేయడానికి కుదరదు. సో కీవర్డ్స్ అంటేనే ఫిక్స్డ్ మీనింగ్. ఇవన్నీ మనము ఎలా రాసుకుంటాము అంటే, కీవర్డ్స్ అన్నీ లోయర్ కేస్లోనే రాసుకుంటాం. ఆల్ కీవర్డ్స్ మస్ట్ బి రిటర్న్ ఇన్ లోయర్ కేస్. ఓకే ఫ్రెండ్స్, సో మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతి వర్డ్ 2 రకాలుగా డివైడ్ అవుతుంది. అదేంటి అంటే కీవర్డ్ అయినా అవుతుంది, లేదంటే ఐడెంటిఫైర్ అయినా అవుతుంది. అయితే ఈ కీవర్డ్స్ అన్నీ ఏంటి అంటే ఈ కీవర్డ్స్ కేటగిరీ చెందినవన్నీ ఫిక్స్డ్ మీనింగ్ అనమాట. ఆ మీనింగ్ని మనం చేంజ్ చేయడానికి కుదరదు. అంతేకాకుండా కీవర్డ్స్ అన్నిటిని మనము లోయర్ కేసులో రాసుకుంటాము. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, బ్రేక్, డూ, ఇంట్, ఫ్లోట్, మెయిన్, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ సిహెచ్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఒకసారి సింటాక్స్ చూడండి. సి లాంగ్వేజ్ సింటాక్స్ ఫస్ట్ టైం రాసుకున్నాము, వాయిడ్ మెయిన్ రాసాము, బ్రేస్ ఓపెన్ చేసాము, ఇంట్ ఏ కామా బి కామా సి, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ సిహెచ్. జస్ట్ సింటాక్స్ రాసాను ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామ్. సో ఇందులో వాయిడ్ ఒకటి, మెయిన్ ఒకటి, ఇంట్ ఒకటి, ప్రింట్ఎఫ్ ఒకటి, స్కాన్ఎఫ్ ఒకటి, గెట్ సిహెచ్ ఒకటి, ఇవన్నీ ఏంటి అంటే కీవర్డ్స్. సో వీటిని మనం ఇలానే రాసుకోవాలి, అన్నీ లోయర్ కేసులో రాసుకోవాలి. వీటి స్పెల్లింగ్స్ చేంజ్ చేయడం కానివ్వండి, ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన పేర్లు రాయడం కానివ్వండి కుదరదు. సో ఇవి ఇలానే రాసుకోవాలన్నమాట. వాయిడ్, మెయిన్, ఇంట్, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ సిహెచ్ ఇలానే రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏ కామా బి కామా సి అనేవి ఇవి వచ్చేసి కీవర్డ్స్ కిందకి రావు. ఓకే ఫ్రెండ్స్, సో వీటిని ఏమంటాము అంటే ఐడెంటిఫైయర్స్ అంటాం. సో వీటి గురించి చెప్పుకుందాము. సో ఇవన్నీ మిగతావన్నీ వచ్చేసి కీవర్డ్స్, ఇవన్నీ ఫిక్స్డ్ మీనింగ్ లోయర్ కేసులో రాసుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే, ఐడెంటిఫైయర్స్ రిఫర్స్ టు ద నేమ్స్ ఆఫ్ ద వేరియబుల్స్, ఫంక్షన్స్, అరేస్. సో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే వేరియబుల్ యొక్క పేర్లు, ఫంక్షన్ యొక్క పేర్లు, అరేస్ యొక్క పేర్లు, వీటిని ఏమంటాము ఐడెంటిఫైయర్స్ అంటాము. ఓకే, సో ఒక్కసారి మనము సింటాక్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇందాకేం చెప్పాను నేను, వాయిడ్, మెయిన్, ఇంట్, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్ సిహెచ్ ఇవన్నీ కీవర్డ్స్ అని చెప్పాను. కానీ ఇక్కడ ఏ కామా బి కామా సి అనేవి ఏమన్నాను, దిస్ ఈజ్ నాట్ కీవర్డ్, ఇవి కీవర్డ్స్ కాదు, ఐడెంటిఫైయర్స్. అంటే ఏంటి, వీటిని ఏమంటాము అంటే వేరియబుల్స్ అంటాం. ఈ వేరియబుల్ యొక్క పేర్లు, నేనైతే ఏబీసీ అని ఇచ్చాను, మీరు వేరే పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈ వేరియబుల్ యొక్క పేర్లు అనేవి మన ఇష్టం వచ్చిన పేర్లు మనం ఇచ్చుకుంటాం అనమాట. సో ప్రోగ్రాంలో మన ఇష్టం వచ్చిన పేర్లు మనం ఇచ్చుకోవచ్చు కొన్ని చోట్ల, వాటిని ఏమంటాము ఐడెంటిఫైయర్స్ అంటాము. ఓకే ఫ్రెండ్స్, సో ఐడెంటిఫైయర్ అంటే చూడండి, ఇక్కడ ఐడెంటిఫైయర్స్ రిఫర్స్ టు ద నేమ్స్ ఆఫ్ ద వేరియబుల్స్, ఫంక్షన్స్, అరేస్.
సో ఫంక్షన్ నేమ్స్, అరే నేమ్స్, వేరియబుల్ నేమ్స్ ఇవన్నీ ఐడెంటిఫైయర్స్. ఐడెంటిఫైయర్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ నేమ్స్. సో యూజర్ అనేవాడు డిఫైన్ చేసే నేమ్స్ని ఏమంటాము అంటే ఐడెంటిఫైయర్స్ అంటాము. అయితే యూజర్ అనేవాడు నేమ్స్ డిఫైన్ చేస్తాడు, మరి అందులో ఏమేమి రాసుకోవచ్చు అంటే సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ అండ్ డిజిట్స్. సో యూజర్ డిఫైన్ చేసే పేర్లలో లెటర్స్ ఉండొచ్చు ప్లస్ డిజిట్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఐడెంటిఫైయర్స్ పర్మిటెడ్ బోత్ అప్పర్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ బట్ కామన్లీ యూజ్డ్ యాజ్ లోయర్ కేస్. సో నార్మల్గా ఏం చెప్పాను నేను, ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, ఇది ఓన్లీ లోయర్ కేస్ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పాను. సో ఓన్లీ లోయర్ కేస్ అంటే ఏంటి, కీవర్డ్స్ అన్నీ డిఫాల్ట్గా లోయర్ కేస్లోనే రాసుకోవాలి మనము. ఆ తర్వాత ఐడెంటిఫైయర్కి వచ్చినప్పటికల్లా ఇది లోయర్ కేస్ని యాక్సెప్ట్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ అప్పర్ కేస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అంటే క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్. అయితే ఐడెంటిఫైయర్లో వచ్చేసి అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ రెండింటినీ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ కామన్గా మనము లోయర్ కేసే రాసుకుంటాం. ఓకే. తర్వాత అయితే యూజర్స్ అనే వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు ఇచ్చుకుంటారు, దాన్ని ఐడెంటిఫైయర్ అన్నాము. అసలు యూజర్స్ అంటే ఎవరు అంటే ఎవరైతే ప్రోగ్రామ్ చేస్తారో వాళ్ళని యూజర్స్ అంటాం, అంటే మనమే యూజర్స్ అనమాట. అయితే వాళ్ళు ఎంత పెద్ద పేరు ఇచ్చుకోవచ్చు, ఆ నేమ్కి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే సో ఎంత పెద్ద పేరైనా ఇచ్చుకోవచ్చు, దానికి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు. కాకపోతే కండిషన్ ఏంటి అంటే ఈయన ఐడెంటిఫైయర్స్ ఫస్ట్ 31 క్యారెక్టర్స్ ఆర్ సిగ్నిఫికెంట్, అంటే మొదటి 31 క్యారెక్టర్లు మాత్రమే సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుందన్నమాట. అయితే ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బీ అన్ ఆల్ఫాబెట్. ఐడెంటిఫైయర్లో ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ అన్ని కంపైలర్లు ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవుతాయి, కానీ కొన్ని కంపైలర్లు మాత్రం అండర్ స్కోర్తో స్టార్ట్ అవుతాయి. అందుకే ఇక్కడ బ్రాకెట్లో R__ అని పెట్టాను. అంటే కొన్ని కంపైలర్లు వచ్చేసి స్టార్టింగ్ అండర్ స్కోర్ ఉన్న యాక్సెప్ట్ చేస్తాయి, కానీ ఆల్మోస్ట్ కంపైలర్లు వచ్చేసి అండర్ స్కోర్ ఉంటే యాక్సెప్ట్ చేయవు. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆల్ఫాబెట్ మాత్రమే ఉండాలి. ఓకే. ఐడెంటిఫైయర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ లెటర్స్, డిజిట్స్ ఆర్ అండర్ స్కోర్స్. ఐడెంటిఫైయర్స్లలో అంటే యూజర్స్ నేమ్స్ ఇచ్చే వాటిల్లో లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, రెక్టాంగిల్ ఏరియా అనుకోండి, రెక్టాంగిల్ టోటల్గా ఏరియా అని పూర్తి రాసకుండా రెక్ట్__ ఏరియా. సర్కిల్ ఏరియా అనుకోండి, సర్ 1 2 3 ఏరియా, ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫైయర్ కెనాట్ బి యూజ్ యాజ్ ఎ కీవర్డ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఐడెంటిఫైయర్ అనేది కీవర్డ్ లాగా యూజ్ చేయకూడదు. ఓకే. కీవర్డ్స్ అనేవి సపరేటు, ఐడెంటిఫైయర్స్ అనేవి సపరేటు. కీవర్డ్ లాగా ఐడెంటిఫైయర్ అనేది యూజ్ చేయకూడదు. తర్వాత ఐడెంటిఫైయర్ మస్ట్ నాట్ కంటైన్ వైట్ స్పేస్, అంటే ఇందులో మనం ఇచ్చే పేర్లలో స్పేస్ అనేది ఇవ్వకూడదు. నార్మల్ ఇక్కడ చూడండి, రెక్ట్ ఏరియా అన్నప్పుడు రెక్ట్కి కొంచెం స్పేస్ ఇచ్చాను, ఏరియా అని రాశాను, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇలా రాయకూడదు. స్పేస్ లేకుండా టోటల్ కలిపైనా రాయొచ్చు, లేదంటే మధ్యలో అండర్ స్కోర్ అయినా పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత కాన్స్టెంట్స్ వచ్చేటప్పటికల్లా ఏముంటాయంటే చూడండి ఒకసారి. సి లాంగ్వేజ్ రిఫర్స్ కాన్స్టెంట్స్ యాజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూస్ దట్ డు నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. సో సి లాంగ్వేజ్ ఎలా రిఫర్ చేస్తుంది కాన్స్టెంట్స్ని అంటే ఫిక్స్డ్ వాల్యూ లాగా రిఫర్ చేస్తుంది అనమాట. ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సి సపోర్ట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. సి లాంగ్వేజ్ అనేది వివిధ రకాలైన కాన్స్టెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. అవేంటి అంటే చూడండి ఒకసారి. కాన్స్టెంట్స్ అనేవి 2 రకాలు. అవేంటి అంటే న్యూమరిక్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్ అగైన్ 2 types, ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ వచ్చేసి 2 types, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్. ఓకే ఫ్రెండ్స్. ఇది కాన్స్టెంట్స్ అనేవి 2 రకాలు. అవి న్యూమరిక్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్. న్యూమరిక్ కాన్స్టెంట్ వచ్చేసి 2 types, ఇంటీజర్ కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్. క్యారెక్టర్ కాన్స్టెంట్ వచ్చేసి 2 types, సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్ కాన్స్టెంట్. ఓకే ఫ్రెండ్స్. సో ఇది కొంచెం పెద్ద టాపిక్. ఎవరికైనా ఈ టాపిక్ గురించి కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి, ఈ టాపిక్ గురించి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనము కీవర్డ్స్ చెప్పుకున్నాము, ఐడెంటిఫైయర్స్ చెప్పుకున్నాము, కాన్స్టెంట్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు స్ట్రింగ్స్ చెప్తున్నాము. స్ట్రింగ్స్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఎ స్ట్రింగ్. సో క్యారెక్టర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని, అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అని రాసాము, దాంట్లో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం. సో దాన్ని ఏమంటాము అంటే స్ట్రింగ్ అని అంటాం అనమాట. స్ట్రింగ్ కెన్ బి ఎన్క్లోజ్డ్ బిట్వీన్ డబుల్ కోట్స్. ఓకే ఫ్రెండ్స్. సో స్ట్రింగ్ని ఎప్పుడు కూడా మనం డబుల్ కోట్స్ మధ్యలోనే రాసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హలో రాసాము, డబుల్ కోట్స్ ఇచ్చాము, ఇందులో మొత్తం 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమంటాము అంటే మనము స్ట్రింగ్ అని అంటాం అనమాట.
ఇక్కడ చూడండి డబల్ కోట్స్ మధ్యలో 1 2 3 అని రాసాం. యాక్చువల్గా 1 2 3 అంటే ఇవి వచ్చేసి నెంబర్స్ కదా, స్ట్రింగ్ ఎలా అవుతుంది అంటున్నారు. సో డబల్ కోట్స్లో ఏది రాసినా అది స్ట్రింగ్ కిందనే తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి డబల్ కోట్స్ క్వశ్చన్ మార్క్ డాట్ 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 ఎక్స్క్లమేటరీ అని ఇచ్చాము. సో ఇది కూడా స్ట్రింగే. సో ఇక్కడ డబల్ కోట్స్ ఇచ్చాము, ఏమీ రాయలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో స్ట్రింగ్. ఓకే, సో డబల్ కోట్స్ ఇస్తే చాలా లోపల మీరు ఏదైనా రాసుకోండి, సిస్టమ్ వచ్చేసి దాన్ని స్ట్రింగ్గా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, తర్వాత స్పెషల్ సింబల్స్. స్పెషల్ సింబల్స్ అంటే ఏంటి అంటే జావాలో వచ్చేటప్పటికల్లా ఈ స్పెషల్ సింబల్స్ని మనం ఏమంటాము, సపరేటర్స్ అంటాము. సో స్పెషల్ సింబల్స్ ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ వేర్ గ్రూప్ ఆఫ్ కోడ్ ఆర్ డివైడెడ్ అండ్ అరేంజ్డ్. సో గ్రూప్ ఆఫ్ కోడ్ అనేది డివైడ్ అయ్యి మళ్ళీ అరేంజ్ అవుతుందన్నమాట. ఈ స్పెషల్ సింబల్స్ ఏంటి అంటే పెరాంథసిస్, ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్ పెరాంథసిస్, ఓపెన్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్, ఓపెన్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, కామా, డాట్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి అంటే స్పెషల్ సింబల్స్. ఓకే, తర్వాత ఆపరేటర్స్. సో ఆపరేటర్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, నార్మల్గా దీస్ ఆర్ సింబల్స్ అంటే అడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్ అంటాం కదా, ఇవన్నీ ఆపరేటర్స్ అనమాట. సో ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ టేక్ వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆపరేట్స్ ఆన్ దెమ్ టు ప్రొడ్యూస్ ఎ రిజల్ట్. సో ఆపరేటర్ అనేది సో ఒకటి కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని దాని మీద ఆపరేట్ చేసి మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏదంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై ఎక్సెట్రా. ఇంకా ఫ్రెండ్స్, సో మొత్తం టోకెన్స్ వచ్చేసి ఇవి. టోకెన్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము ఇంతవరకు, కీవర్డ్స్ చెప్పుకున్నాము, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, స్పెషల్ సింబల్స్, ఆపరేటర్స్. సో అన్నీ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.